95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్ని ప్రమాదం. 40 బోట్లకు వ్యాపించిన మంటలు, కోట్ల రూపాయల నష్టం. రామాయంపేట ప్రాంతాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కోమటిపల్లి గ్రామాలలో రోడ్ షోను నిర్వహించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ విఫలం. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సమిష్టి కృషి చేస్తామన్న చాడా వెంకటరెడ్డి. రాష్ట్రంలో రహదారులు నరకానికి మార్గాలుగా మారాయి. గోతులు పడ్డ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న జనసేన. డీటెయిల్స్ చూస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్ లోని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి జెట్టీల వద్ద ఆగి ఉన్న బోట్లలో భారీ మంటలు చెలరేగాయి. సుమారుగా 60 బోట్లకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు, డీజిల్ ట్యాంకుల ప్రేలుళ్ల కారణంగా అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌక ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొదట ఒక బోట్లో చెలరేగిన మంటలు చివరకు 40 పడవలను కూడా బూడిద చేసేశాయి. ఒక్కో బోటు ఖరీదు 40 నుంచి 50 లక్షలు ఉంటుందని సమాచారం. కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటుగా వందలాది మత్స్యకార కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. ఈరోజు రాత్రి 11:30 గంటల సమయంలోనే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ జెట్టి దగ్గర ఈ ఫిషింగ్ బోట్స్ ఫైర్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. వెంటనే కంట్రోల్ రూమ్ అలర్ట్ చేసి అందరినీ మా పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా ఫైర్ టెండర్స్ని కూడా ఇమీడియట్గా పిలిపించాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సుమారు ఇంకా ఎస్టిమేషన్ చేస్తున్నాం తెలియదు ఏంటంటే సుమారు ఒక 25 వరకు బోట్లు కంటిన్యూగా ఫైర్ అవుతున్నాయి. అందులో కొన్ని దగ్గర గ్యాస్ సిలిండర్లు అయ్యి ఫిషర్మెన్ వంటకి దానికి పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు బ్లాస్ట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముందు మనం ఇక్కడ రాగానే ఎవాక్యుయేషన్ అనేది చేయించాం. దగ్గరలో ఎవరు కూడా మరి ఫైర్కి దగ్గరికి వెళ్తే సిలిండర్స్ బ్లాస్ట్ అవ్వడం ఎవరికి ప్రమాదం జరగకుండా పబ్లిక్ని అందరినీ ఎవాక్యుయేట్ చేసి ఫైర్ టెండర్స్ని వాటిని కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఇంకా అదర్ ఫైర్ వింగ్స్ కూడా చెప్తున్నాం. నేవీ కానీ లేదా కోస్ట్ గార్డ్స్ కానీ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఇంకా నెంబర్ ఆఫ్ ఫైర్ ఇంజిన్స్ ఎక్కువ తీసుకొచ్చి ఈ ఫైర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని గోల్పర్తి, కోమటిపల్లి గ్రామాలలో బీజేపీ ఆధ్వర్యంలోని భారీ ర్యాలీ, రోడ్ షోను నిర్వహించారు. రోడ్ షోలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రామాయంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని కమలం పువ్వుకు ఓటు వేసి బీజేపీ వర్గంకు చెందిన పంజా విజయ్ కుమార్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామాయంపేట అభివృద్ధి మొత్తం పూర్తిగా కుంటుపడగొట్టారు. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మాదేవేందర్ రెడ్డి ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఒకటి తిరుగుతా ఉన్నాడు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. మళ్ళా గెలిచినాక అదే కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తారట. అయ్యే కొడుకులు ఇద్దరు గెలుస్తారో తెలవాలా అడ్రస్ లేదు, కానీ కేసీఆర్ గిఫ్ట్ ఇస్తారట. అంటే మళ్ళా వీళ్ళు గెలిచినా కానీ వెళ్ళకపోతారు, టీఆర్ఎస్ పార్టీలో పోతారు. మనందరం కూడా గమనించాలి.
పక్కన మన పక్కన దుబ్బాక ఎమ్మెల్యే రగన్నకు, అదేవిధంగా మన మెదక్ నియోజకవర్గ అభ్యర్థి ఎల్లప్పుడూ మన వెంట ఉండి మన బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిగా ముందుకొచ్చినటువంటి అభ్యర్థికి మనందరం కూడా ఓటేసి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందుకని అక్క ఒకసారి ఆలోచించండి. ఆ 2000 పింఛన్కి కేసీఆర్ అనేటోడు వచ్చే కంటే ముందు రామాయంపేటలో మీటరు ఇంటి లోపల ఉంటుండే. మీటర్ ఏడుంటుండే అక్క? మీటరు ఇంటి లోపల ఉంటుండే. ఇవాళ మీటర్ ఎడికి వచ్చిందక్క? బయటకు వచ్చింది. అప్పుడప్పుడు రాత్రి కూడా పిల్లలు ఎడతారని 0 బుక్ చేసుకుంటే ఆ మీటర్ ఎట్లా తిరుగుతుందక్క? చంద్రశేఖర్ ఆయన హెలికాప్టర్ పంక తిరిగినట్టు తిరుగుతుంది. ఎంత వస్తుందక్క కరెంటు బిల్లు? రామాపేట కరెంటు బిల్లు ఎంత వస్తుందక్క? 1000, 1500, 2000 వస్తుంది. కుడి చేత 2000 పింఛన్ ఇస్తుండు, ఎడమ చేత కరెంటు బిల్లు ముందుకుపోతుండు. మళ్ళీ ఒకసారి తప్పకుండా వస్తాం, మాట్లాడతాం. రెవెన్యూ డివిజన్ కూడా ఏదో తూతూ మంత్రంగా పద్మా దేవేందర్ రెడ్డి ఓడిపోతుందని తూతూ మంత్రంగా ప్రకటించిపోయిండు కేసీఆర్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. అవో నిన్నయాలో కొత్త పార్టీ వస్తుంది, ఏమని గ్యారంటీ ఇస్తామని వస్తుంది. దేనికి గ్యారంటీ ఇస్తారు? దేనికి గ్యారంటీ ఇస్తారు? అడగాలని. తెలంగాణలో మర్చిపోయారు చెయ్యిని, ఢిల్లీలో మర్చిపోయారు చెయ్యిని. ఢిల్లీలో లేదు, హైదరాబాద్ లో లేదు, రామాయంపేట గల్లీలలో కూడా చెయ్యలేదు. ఉన్నదా? వాళ్ళు వచ్చి గ్యారంటీ ఇస్తారట. ఏం గ్యారంటీ ఇస్తారో అడుగురాలను. 2018లో చెయ్యి గుర్తు మీద ఓటేసి 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 15 మంది పోయి కారు గుర్తులో చేరింది. పొరపాటున చెయ్యి కొట్టేస్తే అది మళ్ళీ ఏడికి పోతుంది? కారుకే పోతుంది, కేసీఆర్కే పోతుంది. ఈ చెయ్యి ఎటువంటిదంటే బసమాసు రాష్ట్రం. కర్ణాటకలో గదే చేస్తున్నారు, ఢిల్లీలో గదే చేసిర్రు. 2004 నుంచి 2014 దాకా దేశాన్ని పాలించమంటే భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీదకి వచ్చిన తర్వాత అగస్టా కుంభకోణం, గాలిలోకి పోతే ఇంకో కుంభకోణం, ఆఖరికి సెల్ ఫోన్లలో వచ్చే స్పెక్ట్రమ్ కూడా కుంభకోణం. ఆటల పోటీలు ఆడిపోయారంటే ఆటల పోటీలలో కుంభకోణం. కాంగ్రెస్ అంటేనే కుంభకోణం. ఏ నుంచి జడి దాకా ఏ కుంభకోణమే, బి కుంభకోణమే, సి కుంభకోణమే, 26 కుంభకోణాలు. ఏ నుంచి జడి దాకా కుంభకోణాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్క. అందుకని పొరపాటున కాంగ్రెస్ వల్ల మాయ మాటలు నమ్మి మొండి చేయి కోటైతే అది మీ నెత్తి మీద భస్మాసురు అస్తమవుతుందని భావించి ఈసీ బిడ్డ ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చినటువంటి విద్యారీతికుడు మిత్రుడు విజయ్ని భారీగా కమలం గుర్తు మీద ఓట్లేసి ఈ నియోజకవర్గంలో మార్పు కోసం, మంచి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. వరంగల్లో మాట్లాడుతూ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తమ పార్టీ సమిష్టిగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు వరంగల్లోని సిపిఐ తమ్మెర భవన్లో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బీజేపీ కొద్దిగా సత్కిలబడ్డప్పటికీ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి వీళ్ళందరూ ప్రచారం చేస్తూ ముమ్మరంగా ప్రయత్నించిన బీజేపీ నుంచి రోజుకు ఆ పార్టీ నుంచి వెళ్ళి వేరే పార్టీ చేరుతా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు, ఇది బీఆర్ఎస్కు బీ టీం అనే పద్ధతిలోనే చాలామంది ఈ మధ్య చేరిన వాళ్ళు, మరి గత 2 సంవత్సరాల కింద చేరిన వాళ్ళు అందరూ కూడా పోతాం. అలా మనం చూసినాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి మొదలుకొని వివేక్ వెంకటస్వామి నుంచి మొదలుకొని విజయసారథి దాకా అంటే బీజేపీ కాలవుతున్నది. కారణం ఏంటంటే ఆ పార్టీ తెలంగాణలో మన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలను ఎండగట్టడం. అంతేకాదు ఈ లిక్వర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి
ఆ తర్వాత మొత్తం పూర్తిగానే చతికిలబడిపోయేసరికి లేదా ప్రచారం జోరైపోయింది, అరెస్ట్ అని చెప్పేసి హైటెక్ ప్రచారం అయింది, లోటెక్ మరి ఏదైతుందో లోపాయికార ఒప్పందం అయిపోయింది. అంటే దాంతో బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ అనుసరించే విధానాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలే ఉన్నాయి. మతోన్మాదము, నియంతృత్వం, ధరల పెరుగుదల, ఇక్కడ ఒకటే కదా అన్నీ ఉన్నాయి. ఇక తెలంగాణకు వచ్చేసరికి ఏమో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆయన రాజకీయం చేసుకొచ్చారు. మొదటిసారి చూశారు, రెండోసారి ఆమెతో చూశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన మాటలోడు, ముచ్చట్లోడు, కానీ అమలు చేసేవాడు కాదు. ముచ్చట్లు ముద్దించుకున్నట్టు ఉంటాయి, అమలేమో ఎక్కించినట్టు ఉంటాయి అనే దుస్థితి ఏర్పడదు. చూడండి, మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంటర్మీడియట్ సంబంధించిన పేపర్ల దిద్దుడు కానీ, లీకేజీలు కానీ, లేకుంటే మన గ్రూప్ 1 లీకేజీలు కానీ, లక్షలాది మంది నిరుద్యోగ యువకుల బతుకులు బాధలు పడ్డాయి. ఫీజు రియంబర్స్మెంట్ లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, లేదా కొలువులు ఖాళీ ఉన్న కొలువులు ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఖాళీ ఉన్నటువంటి 191,000 కోట్ల ఉద్యోగాలలో ఎంతమంది చేసినా చెప్పలేని దుస్థితి ఉంది. ఇవాళ ఉద్యోగం ఖాళీగా ఉండే కూడా చేయాలి. తెలంగాణ కొట్లాడుకునేందుకు మన ఉద్యోగాలు ఆంధ్రలో తీసుకుపోతారు. మరి తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు మనం ఇవ్వలేదంటే ఏమన్నట్టు, ఎక్కడ పోయినట్టు? ఇక ధరణి పోర్టల్ దాని సంగతి చూస్తే సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తారని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు, నిండు అసెంబ్లీలో మాట తప్పాడు. తర్వాత ధరణి పోర్టల్లో అన్ని లొసుకులే. సెల్కు ఎట్లా వైరస్ అవుతుందో ధరణి పోర్టల్ కూడా వైరస్ వస్తుంది చెప్పాం అప్పుడే. అయినా ఇవాళ లక్షలాది మంది సన్నకారు, చిన్నకారు, ఎస్సీ, బీసీల రైతుల బతుకులు బజార్లో పడ్డటువంటి పరిస్థితి. ఇది ఎవరికంటే ధరణి పోర్టల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. రాష్ట్రంలోని రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని విజయవాడ జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ విమర్శించారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గోతులు పడ్డ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాంపెయిన్ ఊర్మిళ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన రహదారులకు మరమ్మతులు చేసిన పరిస్థితి కూడా లేదన్నారు. ప్రధాన రహదారులకి ఎందుకు మరమ్మతులు చేయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి స్పష్టంగా ముఖ్యంగా తీసుకుంటే విజయవాడ నగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అన్ని ప్రధాన రహదారులన్నీ కూడా గోతులు పడిపోయి ద్విచక్ర వాహనదారులు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ మరి ఆ గోతుల్లో పడి ప్రమాదాలు సంభవిస్తా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం, మా నియోజకవర్గంలో కేటీ రోడ్ వేయడానికి, కొండకు అవతల భాగంలో కేటీ రోడ్ వేయడానికి అనేక సార్లు మేము ధర్నాలు చేశాం, శ్రమదానం చేశాం. అనేక సందర్భాల్లో పర్యటించి మా నిరసనలు తెలియజేయబట్టి 3 సంవత్సరాలకు కానీ ఒక 30 కిలోమీటర్ రోడ్డు పూర్తి కాల. గత ఏడాది కూడా ఇక్కడే ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు కూడా పాయింట్, గత ఏడాది కూడా గోతులు పడ్డ రోడ్ల దుస్థితి మీద ఇదే ప్రాంతంలో మేము కార్యక్రమం చేసాం. మొక్కలు కూడా నాటాం, అంతేనా రమేష్? మొక్కలు కూడా నాటాం. మరి ఈ రోజు కూడా ఏడాది కాలంగా ఈ రోడ్లో ఇంతవరకు కొత్త రోడ్డు నిర్మాణం చేయలేదు, డ్రైన్స్ నిర్మాణం చేయట్లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినటువంటి ప్రభుత్వమే ఇది. వీళ్ళకి స్పందన ఉండదు, ప్రజల ఇబ్బందుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. ఎంతసేపు అక్రమ నిర్మాణాలు చేయడం, ఏదో కార్యక్రమం పెట్టడం, వసూళ్లు చేయడం, డబ్బులు కొట్టేయడం, ఇళ్ళు కట్టుకోవడం, బోడి బిల్డప్లు ఇవ్వడం తప్పించి వీళ్ళు చేసే పని ఏమీ లేదని కూడా తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ఈ ఊర్మిళ నగర్ రోడ్డుకి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలోని చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కార్మికులు చెన్నెల్లో చిక్కుకుని ఉన్న 6 రోజులైపోతోంది. ఇప్పటికే థాయిలాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్క్యూ బృందాలతో పాటుగా అమెరికన్ ఆగర్ మిషన్ను రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను అధికారులు తొలగించారు. 4 పైపుల ద్వారా చెన్నెల్లో ఉన్న కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్ను అందిస్తూ ఉన్నారు.
हाँ तो ये नीचे से देंगे, ठीक है। శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరానికి మృతి చెందిన ఒక భారీ తిమింగలం కొట్టుకుని వచ్చింది. ఈ తిమింగలం సుమారుగా 10 టన్నుల బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. సుమారుగా 45 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు ఉన్న ఈ తిమింగలం తీరానికి కొట్టుకుని రావడంతో పరిసర గ్రామాల ప్రజలు మృతి చెందిన తిమింగలాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. భావనపాడు తీరానికి చనిపోయి ఒడ్డు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం, భారీ స్మెల్ కూడా వస్తుంది. గన్నపవరంలోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్స్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని గురువారెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్నటువంటి గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ అన్ని సామాన్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి కావడంతో మూసేసిన ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కన్నేపల్లి మండలం కొత్తపల్లి రెబ్బన గ్రామాల్లోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ పర్యటించి ప్రజలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఇప్పటి వరకు బస్సు రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామాలకు పెద్దపీట వేశామని తెలిపారు. అనంతరం రెబ్బన గ్రామంలోని యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో మంచి ప్రతిభ కలిగి ఉంటారు, కానీ వారికి సరైన వేదిక లేక, వారికి ప్రోత్సాహం లేక గల్లీకి పరిమితం అవుతూ ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తానని అన్నారు. యువకుల తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపించేటువంటి ప్రతి దాంట్లో కూడా యువకుల భాగస్వామ్యం ఉంటుంది. ఈరోజు యువకులు అనేటువంటి రాజకీయాలకు రాకుండా కేవలం మనల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటా ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగము, మరొక వైపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే చెందుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు కావచ్చు క్రీడల్లో రాణించడం కోసం చాలామంది, ఇప్పుడు మీరు అందరూ క్రికెట్ ఆడుతున్నారు, మీకు అందరికీ చాలా మంది ఇష్టం, కానీ దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. దృష్టి సారించి మీ అందరికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో టోర్నమెంట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా రేపు ఎందుకు వరల్డ్ కప్లలో పంపించద్దని చెప్పేసి అట్లాంటి కొన్ని తీసుకొని ఒక 16 పాయింట్ తీసుకున్న గ్రామాల అభివృద్ధి కొరకు పెద్దపేట వేయడం కోసం అనేది చాలా రోజుల నుంచి కూడా చాలా గ్రామాలకు ఇప్పటికీ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా గ్రామాలకు రోడ్డు రవాణా బస్సు సౌకర్యం లేక చాలా మందికి ఇప్పటికి ఇబ్బంది పడతా ఉన్నాం. మరి మనం ఇట్లాంటి పరిస్థితులలో కూడా మన యువకులు ముందుండాలి. ప్రతి దానికి ఒక పని చేయాలంటే యువకులనే తీసుకుపోతారు. కానీ ఈరోజు మన రాజకీయాలకు ఎందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు? డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని తీసుకొని మండలానికి జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికి చేయలేదు. విద్యా వైద్యం పైన మరి గవర్నమెంట్ ఫెయిల్ అయితే ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని ఏర్పాటు చేసుకొని మరి నేను ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నా.
నా పేరు రామలింగ శ్రీనివాస్, రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా. సీరియల్ నంబర్ 10 కంప్యూటర్ గుర్తుకి ఓటేసి మరి గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఏరియాలోనూ తనకు అభిమానంతో ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. పినపాక ప్రజలు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపారు. హైదరాబాద్ మంగళహాట్లోని సీతారాం బాగ్ రామ మందిరంలో లతామా ఫౌండేషన్ చైర్మన్ మాధవి లత వారి ఆధ్వర్యంలోని గత నెల రోజులుగా పైగా భారత భాగ్య సమృద్ధి యజ్ఞ కార్యక్రమంలోని భాగంగా సద్గురు శ్రీ భూతేశ్వరజీ శ్రీ ఆనంద ధామ్ పీఠం స్వామీజీ బృందావనం నుంచి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మంలో ఇలాంటి మహాయజ్ఞ కార్యక్రమాలు తరచుగా జరగాలని, తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల్లో ధర్మం కోసం ఏ పార్టీ అయితే పాటుపడుతుందో ఆ పార్టీకి అండగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. इस यज्ञ में हमारा भाग लेना हुआ, मैं स्वयं को बहुत सौभाग्यशाली समझता हूँ कि यज्ञ भगवान को प्रणाम करने का मुझे अवसर मिला। यस यस मानसूदेहि देहिनाम शरणं ग्रहत्रापि दुर्लभं मन्ये वैकुंठ प्रिय दर्शनम। उनका दर्शन तो बहुत आसान है, पर उनके प्रेमियों का दर्शन बहुत कठिन है। और मैं धन्य हूँ कि आज भगवान वैकुंठनाथ के प्रेमियों का दर्शन प्राप्त कर रहा हूँ, जो उनके परम प्रेमी है। यहाँ तक जो पावर है वो ओपन करने का होल नेचर ब्लेसिंग्स हाँ, ये सब कुछ इनको ब्लेस कर रहा है और ये सब कुछ करेंगे। टीवी शिक्षा व्यवस्था जिन्होंने कहा था कि भारत मानसिक रूप से गुलाम रहेगा, तिलक हमारे वस्त्र हमारी संस्कृति के अनुरूप होने चाहिए। इस आंध्र प्रदेश तेलंगाना में साउथ में जैसे हमारी संस्कृति है, वैसे ड्रेस पहन करके, वैसे वस्त्र पहनकर, तिलक लगा करके हम जाएंगे गौरव के साथ, और हम कह सके कि हम अपनी संस्कृति को प्रेम करते हैं। जिनको अपनी संस्कृति से लज्जा आता है, वास्तव में आने वाले समय में वो और गुलाम होने वाले हैं। पर जो अपनी संस्कृति को धारण करके चलते हैं वो गुलाम नहीं, वो विश्वगुरु होने वाले हैं। इसलिए हम विश्वगुरु होने वाले स्टूडेंट को बहुत लाइक करते हैं और उनको अपील करते हैं कि ये मत भूलिए, अगर आप पैंट शर्ट भी पहनिए, कहीं जाना हो कोट पैंट भी पहन लीजिए, स्विट्जरलैंड जाइए, पर अपने जब देश में रहिए तो अपना जो परिधान है उसको पहनकर थरथरा कर स्कूल में जाइए, सुंदर श्लोक बोलिए। आप ज्ञान के द्वारा महान बनेंगे, आप और किसी के द्वारा महान नहीं बनेंगे। आपका ज्ञान होगा और आप तिलक में भी होंगे तो सारा स्कूल आपके सामने झुकेगा कि रियली ये कैसे है न्यूटन और ये सब जितने। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్ని ప్రమాదం, 40 బోట్లకు వ్యాపించిన మంటలు, కోట్ల రూపాయల నష్టం. రామాయంపేట ప్రాంతాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కోమటిపల్లి గ్రామాలలో రోడ్ షోను నిర్వహించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ విఫలం. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సమిష్టి కృషి చేస్తామన్న చాడా వెంకటరెడ్డి. రాష్ట్రంలో రహదారులు నరకానికి మార్గాలుగా మారాయి. గోతులు పడ్డ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న జనసేన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.